అంటే కుక్కనా? మైండ్ గాని దొబ్బిందా? పంపలో నిన్ను పోషించడమే పెద్ద విషయం, మళ్ళీ కుక్కనోట. సో క్యూట్ మా. నెత్తి నేలకేసి కొట్టేస్తాను వస్తాయి ఇలాంటి మాట మాట్లాడావంటే. దాన్ని పెంచేటప్పుడు దోలు తీరిపోతుంది నీకు చెప్తున్నాను. నీ అంతా నీ కాళ్ళ మీద నీవు నిలబడి నీ పెళ్ళైపోయాక నీ మొగుడు నువ్వు పెంచుకోని కుక్క పెంట పెంట చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఉచ్చలు పోసి మలమూత్ర విసర్జనలు చేస్తుంది. అయినా ఈ విషయం మీ మామయ్య తెలిస్తే తల కొరివి పెట్టేస్తుంది ఇంట్లో అందరికి. నీకు అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చిందో కూడా నాకు బాగా తెలుసు. ఇన్స్టాగ్రామ్ నీ ఫ్రెండ్స్ అందరూ పోస్టులు పెడుతున్నారు కదా, హై ఫ్రెండ్స్ లుక్ ఎట్ మై కుక్క అని చెప్పి మూతులు లాగించుకుంటూ ముక్కులు లాగించుకుంటూ. నాకు తెలుసు ఈ ప్లాన్ అంతా నాకు తెలుసు. ఎట్ల కాడ తిరగేసి వాత పెడితే గాను నువ్వు దారిలోకి రావు. నువ్వు ఎలాగే ఇంటి పట్టునుండవు, మాకా వయసులో అయిపోయి. నీకు అవసరం ఆ కుక్క? అసలు బయట రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా నీకు? మార్కెట్ ఎలా ఉందో తెలుసా నీకు? ప్యాకెట్ పాలు ఎంత అవుతుంది చెప్పు? కుక్కని తెస్తుందంట కుక్కని. ఈ కొంపలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇలా చాకరీ చేసుకుంటూ పోవాల్సిందే నా బతుకు. నేను ఒప్పుకున్నా, మన పనమ్మాయి లక్ష్మి ఒప్పుకోదు. అది ఇంట్లో జాయిన్ అవ్వక ముందరే చెప్పింది, అమ్మ కుక్కలు ఉంటే నేను చెయ్యనమ్మా అని. ఇప్పుడు పనమ్మాయిని ఎక్కడి నుంచి ఎత్తుకోండి నేను? వదిలి గారు రండి రండి. ఏం కుక్కలు ఉన్నాయా? అయ్యో కుక్క కాదండి, వాడు నా కొడుకు. వాడి పేరు జిలేబీ. జిలేబీ ఎంత మధురంగా ఉంటుందో నా కొడుకు అంత మంచివాడు.